హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫేషియల్ హెయిర్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి అండ్ చిన్ మీద కానీ మనకి అప్పర్ లిప్ మీద కానీ హెయిర్ ఉంటాయి కదా, వాటిని మనము ఈ ప్యాక్తో ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఎలాంటి పెయిన్ లేకుండా మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగాను మనం ఈ వీడియోలో చూద్దాము. ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా షుగర్ తీసుకోండి. మనము హాట్ వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి షుగర్ మనకి పౌడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మామూలుగానే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పసుపు తీసుకోండి. కిచెన్లో ఉన్న పసుపు అయినా పర్లేదండి, లేదా స్కిన్కి సంబంధించిన పసుపు అయినా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవి రెండు మిక్స్ చేసుకోండి. మనము 2 ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని. ఫస్ట్ ప్రాసెస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సెకండ్ అయితే కనుక మనము హాట్ వాటర్ని ప్రిపేర్ చేసుకొని షుగర్ని కూడా హాట్ వాటర్లో యాడ్ చేసుకొని ఆ విధంగా కూడా ప్యాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగానైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెండు ఒకే రిజల్ట్ అయితే ఉంటుంది. తర్వాత బాగా కాచిన వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. బాగా మరిగి ఉన్న వాటర్ అయితే తీసుకోండి. మనం యాడ్ చేసిన షుగర్ కూడా బాగా వెంటనే కరిగిపోతుంది. ఇలా బాగా ప్రిపేర్ చేసిన తర్వాత మనకి హాట్ వాటర్లో షుగర్ కరిగేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత గోధుమ పిండి యాడ్ చేసుకోండి. ఓన్లీ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి. 2 or 3 టేబుల్ స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం కూడా మనకు ఒక ప్యాక్లా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోండి. హాట్ వాటర్ యాడ్ చేసాము అండ్ పౌడర్ యాడ్ చేసాము, తర్వాత టర్మరిక్ యాడ్ చేసాము. ఇవి మొత్తం కూడా మనకి షుగర్ కూడా బాగా కరిగిపోయి అండ్ ఫ్లోర్ మనకు వైట్ ఫ్లోర్ యాడ్ చేసాం కదా, అవి కూడా బాగా మెల్ట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఒక క్రీమ్ కలర్ లాగా మనకి క్రీమ్ లాగా ఒక క్రీమ్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఆ క్రీమ్ని మనము ఫేస్కి అండ్ హ్యాండ్స్కి లెగ్స్ కూడా మనకి ఏ హెయిర్ ఉన్న చోట అప్లై చేసుకోండి. ఎక్కువగా మనకి ఫేస్ మీద కానీ అప్పర్ లిప్ మీద కానీ చిన్ మీద కానీ చిన్న చిన్న బేబీ హెయిర్ ఉంటాయి, ఫేషియల్ హెయిర్, అవి రిమూవ్ అవడానికి. అండ్ హ్యాండ్స్ మీద కూడా చిన్న చిన్న హెయిర్ ఉంటాయి కదా, అవి రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. పెయిన్ కూడా ఉండదండి. వీటిని బాగా డ్రై అయ్యేంత వరకు 30 నిమిషాల వరకు మనకి ఫేస్ మీద అలానే ఉంచండి. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని మనకి స్కిన్ మీద మొత్తం అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత 30 నిమిషాలు ఉంచండి. ఉంచిన తర్వాత బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మనము వాటర్తో ఒక్కసారిగా క్లీన్ చేసుకోకుండా మనకి డ్రై అయిపోయిన ప్యాక్ని స్లోగా మసాజ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోండి. అప్పుడు ప్యాక్ మనకి డ్రై అయిపోయింది కాబట్టి మనకి పొడి పొడిగా మనకి ఫేస్ మీద ఉన్న హెయిర్తో సహా కూడా వచ్చేస్తుంది. కొంచెం గట్టిగా రబ్ చేస్తూ ఉండండి. బాగా గట్టిగా కాకుండా కొంచెం రబ్ చేస్తూ ఉంటే ఆ డ్రై అయిపోయిన హెయిర్ మొత్తం కూడా మన స్కిన్ మీద ఉంటుంది కాబట్టి ఆ స్కిన్ మీద ఉన్న హెయిర్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతే నేను హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన బాగా డ్రై అయిన తర్వాత 30 నిమిషాల తర్వాత అట్లా మసాజ్ చేసుకుంటూ రిమూవ్ చేసేయండి. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి. తర్వాత ఏదైనా అలోవెరా జెల్ కానీ లేదా మీ దగ్గర ఏదైనా నైట్ టైం యూజ్ చేసుకునే మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఈ విధంగా వారానికి 2 సార్లు, వీక్లీ 2 టైమ్స్ చేయండి. ఈజీగా ఫేషియల్ హెయిర్ చక్కగా రిమూవ్ అయిపోతుందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ పెయిన్ కూడా ఉండదు.